అల్లుడు ముందరనేమో పైసల ముందు ఇప్పట్లాట సతి ముళ్ళే తెలియనుకోదు మా ముందట్లే కూర్చుంటది మిట్ట అని చూస్తుంటది వాడు బాగా తింటాడు కానీ ఒక్క బుక్కలు నాకు అన్నం పెడతలేదు కానీ మనం తినే బుక్క లెక్క పెడుతున్నాడు ఆ బుక్క అల్లుడు ముందర పెడతాడు ఇప్పుడు అనుకో అల్లుడేమనుకుంటాడు అబ్బా నా మామ లక్షల రూపాయలు మంచి జమ చేసి పెట్టిండు లక్షల రూపాయలు నేను మామ దగ్గర ఎట్టనన్నా చేసి ఒక 2 లక్షల రూపాయలు నేను తీసుకుపోయినని అన్నాని మెల్లగా ఎగుర పొందుతాడు మామ దగ్గరికి వచ్చి మామ నా భార్యడు మీ దగ్గర పోరేసుకుంటే ఫుల్లు నీళ్ళు పట్టాయి నేను కింద దగ్గర పూరేస్తా మామ నువ్వు నాకు 2 లక్షలు ఇవ్వంటాడు అల్లుడు ఇక అడగ అడిగే అల్లుడు పైసల ముందే చూసిన అల్లుడు ఇచ్చే బాధ ఇవ్వకపోతే బాధ కానీ ఇచ్చేటప్పుడే చెప్తాడు అల్లుడు ఇవి మా పైసలు కాదు గా కొడుకుల సాటుకు గా బిడ్డల సాటుకు గా ముసలు నా దగ్గర దాచి పెట్టుకుంటాడు మెల్లగా అవుతాం అయ్యి మామ అల్లుడికి 2 లక్షల రూపాయలు ఇచ్చి 2 లక్షలు తీసుకొని పోతాడు ఆ ఓతలో సోపత పడతాడు ఆ ఓతలు అవుతాడు తిరుగు ఓతలో సోపత పడతాడు తిరుగు ఓతలు అవుతాడు 2 లక్షల రూపాయలు చూసిన అల్లుడు ఇక సోపతి గల్లా పట్టిండు 90 ml పోయి కోటర్ వచ్చింది కోటర్ పోయి 50 వచ్చింది 50 పోయి ఫుల్ వచ్చింది 2 లక్షలు ఇంత కరగమాచింది అల్లుడు 3 నెలల 4 నెలల కొండ వేల పైసలు చెప్పాలి మామ నెలగా పోయి అల్లుడా మొన్న ఇచ్చిన పైసలు గారు ఇవ్వకపోతే అల్లుడు అడుగుతుంది అల్లుడు ఏమంటాడు గర్వంతం కొట్టి నీ కురుడు మీద ఉన్నవాడు మామ నువ్వు ఎంత గురుకుంటే ఇచ్చినావు నువ్వు 2 లక్షల రూపాయలు ఇచ్చి పోరేస్తే ఒక్క సుక్క నీళ్ళు వదిలేవు నీ 2 లక్షల రూపాయలు అయిపోయింది నీ 2 లక్షల అప్పులు ఎదురాక నీ బిడ్డ నీ ఇంటి కాడ నీ ఉన్న ఇంటి కాడ అంటుంది అల్లుడు నీ రాజ్యం Oh,